హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి చద్దన్నం. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. చద్దన్నాన్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని వారానికి 2 సార్లైనా తీసుకోండి. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అలాగే చద్దన్నాన్ని పర్మెంటెడ్ రైస్ అని కూడా అంటూ ఉంటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా తీసుకోవచ్చు. సూపర్ యమ్మీగా ఉంటుందండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బాడీని కూలుపరిచే చద్దన్నాన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఒక క్లే పాట్ అయితే తీసుకున్నానండి. చక్కగా కడిగి తీసుకున్నాను. అందులోకి రైస్ని అయితే యాడ్ చేస్తున్నానండి. చక్కగా స్మాష్ చేసిన రైస్ని వేసేస్తున్నాను. నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి, వేడివేడిది, అది చక్కగా కలిపేసి కుండలోకి అయితే వేసేసాను. ఇప్పుడు ఇందులోకి చక్కగా పాలని యాడ్ చేసుకోవాలి. గోరువెచ్చని పాలనైతే వేసుకోండి. ఒక గ్లాస్ వరకు వేసేసుకోండి. ఒక పెద్ద గ్లాస్ వరకు అయితే గోరువెచ్చని పాలని వేసేసాను. పాలని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు కర్డ్ని వేసేసుకోండి. ఈ విధంగా కర్డ్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే మనం వేసిన కర్డ్కి అలాగే రైస్కి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇందులో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలిపి తీసుకోండి రైస్ని. ఇలా మొత్తం అంతా మనం వేసిన సాల్ట్ అంతా కలిసేలాగా, అన్నం అనేది ఉండలేమీ లేకుండా చక్కగా అందులో అంతా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలని యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసి వేసేస్తున్నాను. మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది రైస్కి పట్టి మార్నింగ్ వరకు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పడితేనే మనకి రైస్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు రైస్లోకి వేసేసుకొని అంతా కూడా ఈ విధంగా కలిపేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ అలాగే వదిలేసేసేయండి. నేను ఇక్కడ మార్నింగ్కి మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి చక్కగా పాలలో పెరుగంతా తోడుకొని మనకి రైస్ అనేది ఈ విధంగా కాస్త గట్టిపడినట్టుగా ఉంటుంది. సో మీరు అలాగే కూడా తినేయొచ్చు. లేదంటే ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా చక్కగా కలిపేసుకొని టేస్టీగా తినేయొచ్చు. ఈ విధంగా చూస్తున్నారు కదా, చద్దన్నం అయితే రెడీ అయిపోయింది. దీన్నే పర్మెంటెడ్ రైస్ అని కూడా అంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ చద్దన్నం అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్కి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన పూర్వీకుల బలం నాటి చద్దన్నం అయితే ఇవాల్టి వీడియోలో చూపించానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని న్యూ రెసిపీస్తో మళ్ళీ వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.